సో, ఇక ప్రభుపాదుల వారు గురించి మాట్లాడాలి అంటే, శిల ప్రభుపాదుల వారిని జగద్గురువు అన్నారు. ఎందుకని అన్నారు అంటే, ప్రపంచం మొత్తం కూడా వైష్ణవ సిద్ధాంతాన్ని చక్కగా ప్రచారం చేశారు. అలాంటి శిల ప్రభుపాదుల వారి ఆవిర్భావము ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? దాని గురించి కొద్దిగా మనం నేర్చుకుందాం. శిల ప్రభుపాదుల వారు సెప్టెంబర్ 1, 1896లో కలకత్తాలో ఆహ్, జన్మించారు. இல்லதா తండ్రి పేరు అభయ చరణ్ డే. తల్లి పేరు రజనీదేవి. వీళ్ళిద్దరూ కూడా గొప్ప వైష్ణవులు. భగవంతుడైన కృష్ణుడికి చాలా ఉత్తమంగా సేవించేవాళ్ళు. గౌరమోహన్ డే కానివ్వండి, రజనీదేవి కానివ్వండి, శిల ప్రభుపాదుల వారి తల్లిదండ్రులు చాలా ఉన్నతమైన కుటుంబానికి చెంది, గౌరవప్రదమైన కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. ఏం చేసేవారు? శిల ప్రభుపాదుల వారి తండ్రి గారు బంగారం వ్యాపారం చేసేవాళ్ళు. సో, తన తండ్రి అయినటువంటి గౌరమోహన్ డే ఏమని కోరుకున్నారు అంటే, తన పుత్రుడు ఒక మంచి భక్తుడవ్వాలి, శ్రీమతి రాధారాణి యొక్క సేవకుడవ్వాలి అని కోరుకున్నారు. అదేవిధంగా శిల ప్రభుపాదుల వారు కూడా వారి పెంపకంలో అలాంటి గుణగణాల్నే అవలంబించుకున్నారు. శిల ప్రభుపాదుల వారు స్కాటిష్ చర్చ్ కాలేజ్ అనేటువంటి ఆహ్, ఏమిటది క్రిస్టియన్ కాలేజ్‌లో విద్యను అభ్యసించారు. అప్పుడు శిల ప్రభుపాదుల వారి బాల్యంలో బ్రిటిష్ మన రాజ్యాన్ని, మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి స్థితి. ఆయన ప్రభుపాదుల వారి యూనివర్సిటీ చదువులు కూడా చదువుకున్నారు. కెమిస్ట్రీలో యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సమయంలోనే నిజానికి ఆయన డిగ్రీ తీసుకునే సమయంలోనే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దానితో ప్రభావితులైనటువంటి శిల ప్రభుపాదుల వారు ఖాదీ బట్టలు మాత్రమే ధరించేవారు. ఎంతవరకు అంటే దాంతో ఎంత ప్రభావితులయ్యారంటే యూనివర్సిటీ డిగ్రీ బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం ఇస్తుంది కాబట్టి ఆ యూనివర్సిటీ డిగ్రీని కూడా తీసుకోవడానికి వ్యతిరేకించారు, త్యజించారు. ఇది సో తద్వారా గాంధీజీ యొక్క ఉద్యమానికి శిల ప్రభుపాదుల వారు కూడా చాలా ప్రభావితమయ్యారు. ఆ ఉద్యమంలో పాలు పంచుకోవాలని కూడా అనుకున్నారు. ఒక విధంగా పాలు పంచుకున్నారని కూడా చెప్పవచ్చు. సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు తను సాధించిన డిగ్రీని కూడా స్కాటిష్ కాలేజ్ నుంచి తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టేశారు. తర్వాత 1918లో శిల ప్రభుపాదుల వారు రాధారాణి దేవిని తండ్రి ప్రోద్బలంతో, తండ్రి నిర్ణయించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తర్వాతి కాలంలో శిల ప్రభుపాదుల వారు సొంతంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ, మందుల తయారీ కంపెనీని ఆయన ప్రారంభించారు. శిల ప్రభుపాదుల వారు మొట్టమొదట 1922లో తన గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలకత్తాలో కలుసుకున్నారు. ఒక్కసారి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారిని చూడగానే వెంటనే అనుకున్నారు, ఈయనే నా ఆధ్యాత్మిక గురువు అని నిర్ణయం చేసుకున్నారు. సో, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శిల ప్రభుపాదుల వారిని చూడగానే వెంటనే అన్నారు, కృష్ణుడికి సంబంధించిన సమాచారాన్ని నేను పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయండి అని చెప్పారు. సో, మొదటిసారి 1922లో తన ఆధ్యాత్మిక గురువును కలిసిన తర్వాత అతని నుంచి దీక్షని 1932లో శిల ప్రభుపాదుల వారు తీసుకున్నారు. 1932లో తీసుకున్నప్పటికీ అతని గృహస్థాశ్రమంలో ఉండి తన దీక్షను తీసుకొని తర్వాతి కాలంలో 1936లో ఒకసారి మళ్ళీ గురువు గారికి ఉత్తరం రాస్తారు శిల ప్రభుపాదుల వారు.
నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. మీకు ఎలాంటి సేవ చేయలేకపోతున్నాను. కాబట్టి దయచేసి నేను ఏ విధంగానైనాను మీకు సేవ చేయగలిగేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కేటాయించండి అని అభ్యర్థిస్తాడు. సో, దానికి భక్తి సిద్ధాంత సరస్వతి రిప్లై ఇస్తారు. సమాధానం రాస్తారు. ఏమని రాస్తారు? 1922లో మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఏదైతే ఇచ్చారో దాన్నే మళ్ళీ చెప్తారు. ఏమని చెప్తారు? కృష్ణ చైతన్యానికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని, వైదిక జ్ఞానాన్ని ఆంగ్ల భాషను మాట్లాడేటువంటి పాశ్చాత్యులకి పరిచయం చేయండి. వాళ్ళకి దీన్ని బోధించండి. ప్రపంచమంతా దీన్ని బోధించండి అనేటువంటి విషయాన్ని మళ్ళీ తన ఉత్తరంలో తెలియజేస్తారు. ఈ సూచన ఏదైతే ఉందో, గురువుగారి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని శ్రీల ప్రభుపాద వారు తన హృదయంలోకి స్వీకరించారు. సో, ఎలా ప్రారంభించాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ముందుగా శ్రీల ప్రభుపాద గారు మొదటి అడుగుగా ఏం చేశారు అంటే, బ్యాక్ టు గాడ్ హెడ్ అనేటువంటి పత్రికని ముద్రించడం మొదలెట్టారు ఆంగ్లంలో. ఒక్కడే తానే రాసుకునేవాడు. తానే టైప్ చేసి, తానే ముద్రించి, దాన్ని ఎడిట్ చేయడము, దాంట్లో తప్పులు కరెక్ట్ చేయడము, దాన్ని మొత్తం పత్రిక రూపంలో, పుస్తక రూపంలో, మాసపత్రిక అదంతా కూడా తానే తయారు చేసి, తానే ప్రూఫ్ రీడింగ్ ఎక్కడైనా తప్పులున్నాయో సరిదిద్దుకొని, మళ్ళీ దాన్ని సవరించి, మళ్ళీ దాన్ని కాపీలుగా ముద్రించి, తానే స్వయంగా విక్రయించేవాడు. మొత్తం అంతాను. రాయడము అతనే, ఎడిట్ చేయడము అతనే, దాన్ని పుస్తక రూపంలోకి మార్చుకోవడము అతనే, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము అది కూడా ఆయనే చేసేవాడు. ఈ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ భక్తియుక్త మార్గంలో, భక్తియుక్త సేవలో చాలా ప్రభావితమైనటువంటి భక్తియుక్త సేవలో నిమగ్నం అవడానికి నిర్ణయించుకున్నట్టు శ్రీల ప్రభుపాదుల వారు 1950లో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు. ముఖ్యంగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించడానికి కారణం ఏంటంటే, ఆయన అప్పటికే భక్తియుక్త సేవలో నిమగ్నమైనాడు. ఇంకా ఎక్కువ సమయాన్ని భక్తియుక్త సేవలో నిమగ్నం అవడానికి ఆయన తన వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించినట్టుగా చెప్పబడింది. ముఖ్యంగా ఎక్కువ సమయాన్ని వేదశాస్త్రాల అధ్యయనానికి ఉపయోగించాలి అనుకున్నాడు. ఆ పనిలో నిమగ్నమయ్యాడు. ఎంతగా వేదశాస్త్రాన్ని అభ్యసించి వాటిలో ప్రావీణ్యతని సంపాదించాడు అంటే, తన ఇతర గురు సోదరులు అంటే తన గురువు ద్వారా దీక్ష స్వీకరించినటువంటి ఇతర భక్తులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ మనం గాడ్ బ్రదర్స్ అంటాము. అంటే సోదరులు, ఒకే గురువు దగ్గర స్వీకరించి దీక్ష స్వీకరించినటువంటి వీళ్ళందరూ కూడాను గాడ్ బ్రదర్స్ అని పిలువబడతారు, సోదరులు అవుతారు, ఆధ్యాత్మిక సోదరులు. వాళ్ళందరూ కలిసి భక్తి వేదాంత స్వామి, భక్తి వేదాంత అనే బిరుదుని శ్రీల ప్రభుపాదుల వారికి అందించారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఇచ్చిన పేరు అభయచరణ్ డే. సో, శ్రీల ప్రభుపాదుల వారికి వీళ్ళందరూ కలిసి శ్రీల ప్రభుపాదుల వారి ప్రావీణ్యతని, భక్తి మార్గంలో భగవత్ సేవని ఎలా చేయాలి అని ఎంత చక్కగా అర్థం చేసుకున్న విధి విధానాన్ని చూసి ఆయనకి భక్తి వేదాంత అనేటువంటి ఒక టైటిల్, బిరుదుని ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే, వేదాంతం యొక్క సూత్రాన్ని, వేదాంతం యొక్క సంపూర్ణ పరిజ్ఞానాన్ని చక్కగా ఉన్నట్టుగా అర్థం చేసుకొని దానిలో ఆ భక్తిలో స్థిరమైన వ్యక్తి అని భక్తి వేదాంత అనే పదానికి అర్థం. ఆ టైటిల్ని శ్రీల ప్రభుపాదుల వారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంకి వెళ్ళారు. సో, శ్రీ బృందావనంలో రాధా దామోదర మందిరం ఉంది. రాధా దామోదర మందిరంలో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడే వసించడం మొదలెట్టాడు. 9 సంవత్సరాల తర్వాత 1950లో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి 1959లో శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఇది ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని తన జీవిత కాలాన్ని గడుపుతూ అక్కడే
చాలా ముఖ్యమైనటువంటి అతని జీవితంలో చూసిన చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ అక్కడి నుంచి మొదలెట్టాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతాన్ని ఆంగ్లంలోకి అనువదించడము అనేటువంటి కార్యక్రమము రాధా దామోదర మందిరంలోనే ఆయన ఆరంభించారు. అతని అనువాదాలు, భాష్యాలు, శ్రీమద్ భాగవతాన్ని ఇంగ్లీష్‌లో తెలియజెప్పడము అదంతా కూడాను అక్కడే జరిగింది. మిగిలిన గ్రంథాలన్నీ కూడాను శ్రీల ప్రభుపాదుల వారు దాదాపు 70 పుస్తకాలను ఆంగ్లంలో ప్రచురించారు. దాంట్లో చాలా ప్రామాణికమైనది శ్రీమద్ భాగవతము, చైతన్య చరితామృతము, భగవద్గీత, దాని తర్వాత ఈశోపనిషత్తు, ఇతర ఇతర లోకాలకి ప్రయాణించే విధానము, చాంట్ అండ్ బీ హ్యాపీ, పునర్జన్మ, ఇలా రకరకాల వేద శాస్త్రాల యొక్క పరిజ్ఞానాన్ని ఆంగ్లంలో మనకి అందించారు. ఈ అన్ని సంవత్సరాల్లో కూడాను రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు కూడాను రాధా దామోదర మందిరంలో కుటీరాన్ని ఏర్పరచుకున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తన కుటీరం నుంచి బయటకు చూస్తే రూపగోస్వామి సమాధి మందిరం కనబడింది. రూపగోస్వామి సమాధి మందిరాన్ని చూస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ప్రతిరోజు ఒకటే ధ్యానిస్తూ ఉండేవాడు. ఏమని? గురువు ఆజ్ఞ ఏమిటి అంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భగవత్ ప్రచారాన్ని, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని చెప్పారు. కానీ నేను ఎలా వెళ్ళగలను? శ్రీల ప్రభుపాదుల వారు బ్రిటిష్ రాజ్యంలో చదువుకున్నారు కాబట్టి ఆంగ్లంలో మంచి ప్రావీణ్యత ఉంది. అది గమనించే నిజానికి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు ఈ ఆజ్ఞని ప్రభుపాదుల వారికి ఇచ్చారు. నిజానికి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు అంతకుముందు కూడాను చాలా మందికి ఈ సూచనని చేశారు. శ్రీల ప్రభుపాదుల వారి గురువు దగ్గరే దీక్ష తీసుకున్నటువంటి ప్రభుపాదుల వారి గాడ్ బ్రదర్ అంటారు. ఇంకో మహారాజు ఉన్నారు, శ్రీధర్ మహారాజు. శ్రీధర్ మహారాజుని కూడా భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఇదే అడిగారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆంగ్లాన్ని, ఈ కృష్ణ చైతన్యాన్ని ఆంగ్లంలో ప్రచారం చేయమని. కానీ శ్రీధర్ మహారాజు వినయపూర్వకంగా భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామికి చెప్పారు. ఏమని? మీకు తెలుసు నా హృదయం అంతా కూడాను నవద్వీపంలో స్థిమితమైంది. నవద్వీపానికి తప్ప నేను ఎక్కడా ఉండే స్థితిలో లేదు నా పరిస్థితి అంటే, వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి అంటారు, నాకు తెలుసు నీకు నవద్వీపంలో ఉండాలని ఉందని, ఊరికే నువ్వు ఏమంటావో చూద్దామని నేను ఊరికే అడిగాను అని చెప్తారు. సో అదేవిధంగా శ్రీల ప్రభుపాదుల వారికి కూడా ఈ సూచనని భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు గారు ఇచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని ఎలాగైనా పాటించాలి అనుకున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి విధి విధానంలో భక్తిలో స్థిరపడి భక్తి మార్గంలో తాము ముందుకు వెళ్ళడమే కాకుండా ఇతరులను కూడా భక్తి మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు గారు ఇచ్చినటువంటి ఆజ్ఞని ఎలాగైనా శిరసావహించాలి అనుకున్నారు. కానీ ఎలా అనేటువంటిది ఆయనకి తెలీదు. సో ప్రతిరోజు కూడాను చాలా హృదయపూర్వకంగా, చాలా ఇంటెన్స్గా, చాలా దీక్షగా, దృఢ సంకల్పంతో రూపగోస్వాముల వారిని ప్రార్థించేవాడు. మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి నా గురువు ఆజ్ఞని చక్కగా పూర్తి చేయడానికి. అందుకని రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు రోజు శ్రీల ప్రభుపాదుల వారు ఉదయమే లేచి దాదాపుగా 7 మందిరాలని ఆయన రోజు దర్శించుకునేవాడు. ఉదయమే 7 గంటలకల్లా సిద్ధమై మందిరాలకి వెళ్ళడం మొదలెట్టి 11 గంటలకల్లా వెనక్కి వచ్చేవారు. రాధా దామోదర మందిరంలో ఆయన స్వయంగా ఉండేవాడు. అక్కడ దర్శనం చేసుకొని రాధా గోపీనాథ్ మందిర్, రాధా వల్లభ్ మందిర్, రాధా గోవింద మందిర్, ఇలాగా మొత్తం 7 మందిరాలని దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేసరికి 11 అయ్యేది. అప్పుడు ఆయన ప్రసాదాన్ని, భోగాన్ని సిద్ధం చేసి భగవంతుడికి సమర్పించి స్వీకరించారు. శ్రీల ప్రభుపాదుల వారి చాలా నిష్ఠగా జీవితాన్ని గడిపారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు రోజు ఒకే పూట భోజనం చేసేవారు. ఈ సమయంలో మధ్యాహ్న సమయంలో ఒకసారి భోజనం చేసేవారు. మళ్ళీ సాయంత్ర సమయంలో 1 లేకపోతే 2 కప్పుల
పాలని సేవించే వారి అవసరాన్ని బట్టి, లేదు అంటే అది కూడా లేదు. అలాగా శ్రీల ప్రభుపాదుల వారు తన గ్రంథాలన్నింటినీ కూడాను ఇక్కడ రాధా దామోదర మందిరంలో అనువదించడం పూర్తి చేశారు చాలా వరకి. రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు రోజు సాయంత్రం శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మీద, భగవద్గీత మీద ఉపన్యసించేవారు. అలా ఉపన్యసిస్తున్నప్పుడు బ్రజవాసులు, బృందావనంలోని నివసించేటువంటి వాళ్ళందరినీ కూడా బ్రజవాసి అంటారు. బృందావనానికి ఒక పేరు ఏమిటంటే బ్రజ. సో బ్రజవాసులందరూ కూడా వచ్చి వినేవారు. బ్రజవాసులు ఎవరికి విచిత్రం ఏంటంటే అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు తన ఉపన్యాసాలన్నీ కూడా ఆంగ్లంలో ఇచ్చేవారు. బ్రజవాసులు ఎవరికి ఆంగ్లం రాదు నిజానికి. ఇంగ్లీష్లో చెబుతూ ఉంటే వాళ్ళకి హిందీ వచ్చు, వాళ్ళు చాలా ప్రావీణ్యత కలిగిన శ్రీల ప్రభుపాదుల వారు కూడాను మాతృభాష బెంగాలీ, హిందీ ఏమో మన రాష్ట్ర భాష. ఈ రెండిట్లో కాకుండా ప్రభుపాదుల వారు ఆంగ్లంలో ఉపన్యసించేవారు. వచ్చిన వాళ్ళందరూ అనుకునేవారు, చూసిన వాళ్ళు కూడాను, అదేంటి ప్రభుపాదుల వారు అనుకున్న రెండు అసలు ఏ భాష రాదు అంటే వేరు, తనకి హిందీ వచ్చు, బెంగాలీ వచ్చు, కానీ ఆంగ్లంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు అనుకునేవాళ్ళు. ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆంగ్లంలో ప్రచారం చేయడానికి సన్నద్ధులవుతున్నారు. ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళు, ఆయన అభ్యాసం చేస్తుండేవాళ్ళు. ఆంగ్లంలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ఆంగ్లంలో మాట్లాడాలి కాబట్టి దానికి సంబంధించిన అభ్యాసాన్ని చేస్తుండేవాళ్ళు. ఆయన రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు ఆయన నిర్వర్తించేటువంటి సత్సంగంలో ఆంగ్లంలో ప్రసంగించేవారు. శ్రీల ప్రభుపాదుల వారు మనం నేర్చుకున్నాము, ఒక వాణిజ్య పడవలో అంతకి ఆ స్థితికి రావడానికి ముందు చాలా కష్ట నష్టాలు కోర్చి ఒక వాణిజ్య పడవలో, అంటే వస్తువులని సరఫరా చేసేటువంటి ఒక పడవలో, ఓడ అనాలేమో, ఓడలో శ్రీల ప్రభుపాదుల వారు ఆ ఓడ యొక్క యజమానిని కలుసుకొని, దానికి కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ యజమాని కలుసుకొని వాళ్ళ అనుమతితోని అమెరికా వెళ్ళగలిగారు. శ్రీల ప్రభుపాదుల వారి జలదూత డైరీ, ఆ వెళ్ళినటువంటి ఓడు పేరు జలదూత. జలదూతలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రయాణిస్తున్నప్పుడు 2 సార్లు ఆయనకి గుండెపోటు రావడం జరిగింది. శ్రీల ప్రభుపాదుల వారు ప్రయాణిస్తున్నప్పుడు ఆటలో ఆ గుండెపోటు తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు చక్కని జలదూతలో శ్రీ కృష్ణుని వర్ణిస్తూ చక్కని పోయమ్స్, పద్యాలు కొన్ని రాశారు. ఆ పద్యాల్లో శ్రీల ప్రభుపాదుల వారు విన్నవిస్తారు ఏమిటంటే, హే కృష్ణ, నేను ఎందుకు వెళ్తున్నానో నాకు తెలీదు. గురువాజ్ఞని, నాకు ఏ శక్తి ఉందో నాకు తెలీదు. గురువాజ్ఞని పాలిస్తూ మీకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి అందించడానికి, పాశ్చాత్యులకు అందించడానికి వెళ్తున్నాను. నేను సంపూర్ణంగా మీ శరణాగతుని అవుతున్నాను. నన్ను ఎలా ఆడించాలి అనుకుంటే మీరు ఆడించండి. మీ చేతిలో నేను కీలు బొమ్మను. నృత్యం చేయించాలంటే నృత్యం చేయించండి, మాట్లాడించాలంటే మాట్లాడించండి. మీరు ఎలా కావాలి అంటే అలాగే నన్ను వినియోగించుకోండి. మనకి చైతన్య మహాప్రభు కూడా తన శిష్టాష్టకంలో ఈ విషయం చెప్పినట్టు మనకు తెలుస్తుంది. మీరు నన్ను ఎలా కావాలి అంటే అలా సంబోధించండి. మీకు ఆవేశం వస్తే కాళ్ళతో తన్నండి, ఆనందం వస్తే నన్ను కౌగిలించుకోండి. మీరు ఏం చేసినా కూడా మీ సేవలో స్థిరపడేలాగా నన్ను అనుగ్రహించండి అని అంటారు. శ్రీల ప్రభుపాదుల వారు అదే విధానాన్ని అవలంబించారు. మనందరినీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి అడుగుజాడల్లో నడిచే మనందరినీ కూడా ఏమంటారు అంటే, ఇంక్లూడింగ్ శ్రీల ప్రభుపాదుల వారిని రూపానుగలు, రూపగోస్వామి వచితమైనటువంటి తత్వాన్ని మనం స్వీకరించి మన జీవితంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనందరినీ కూడా రూపానుగా అంటారు. అంటే నిజానికి మనం ప్రభుపాదానుగా అని కూడా అనుకోవచ్చు. ప్రభుపాదులు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని, సూత్రాలని మనం పాటించి ఆధ్యాత్మిక ప్రగతిని పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు
అమెరికా వెళ్ళిన తర్వాత చాలా సాధారణమైన జీవితాన్ని గడిపారు. అక్కడ ఉండడానికి కూడా ప్రదేశం లేదు ఎవరికీ. అతనికి ఎవరు తెలీదు కూడాను అమెరికాలో. కానీ గురువు యొక్క కృప వల్ల, భగవంతుని కృప వల్ల ఇతను సాధించిన విజయాల గురించి మనకు తెలుసు. శ్రీల ప్రభుపాదుల వారు టామ్ టాంకిన్సన్ స్క్వేర్ పార్క్ అనే ఒక చిన్న పార్క్ ఉంది. చిన్నదేం కాదు, పెద్దదే నిజానికి. నేను వెళ్లి చూసాను కూడాను అది. బోస్టన్‌కి దగ్గరలో ఉంటుంది. న్యూయార్క్‌కి దగ్గరలో ఉంటుంది. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఒకే ఒక్కరు వెళ్లి అక్కడ కూర్చొని కీర్తన చేసేవారు. ఆ కీర్తనకి ఆకర్షితులైనటువంటి, అప్పటికే జీవితంలో రకరకాల స్థితిగతులను అనుభవించి ఈ భౌతిక జీవన విధానానికి పూర్తిగా విసుగు చెందినటువంటి వాళ్ళు, మత్తు పానీయాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు, శ్రీల ప్రభుపాదుల వారి ఒకానొక శిష్యుడు తన అనుభవాల గురించి రాస్తూ చెప్తారు. బౌరీ అంటే ఒక ప్రదేశం పేరు. అక్కడ ఎలా ఉండేది అంటే అందరూ డ్రగ్ ఎడిక్ట్స్, మత్తు పానీయాలకు అలవాటు పడిన వాళ్ళు. 4 నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అన్ని విధాలుగా ఉల్లంఘించిన వాళ్ళు ఆ ప్రదేశాల్లో నివసిస్తుండేవాళ్ళు. వ్యభిచారము, జూదము, మత్తు పానీయాలు, అన్ని రకాల వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తులందరూ ఆ సమూహంలో ఆ బౌరి అనే ప్రదేశంలో నివసిస్తుండే వాళ్ళు. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒకరు రాస్తారు, బౌరి అనేటువంటి ఆ ప్రదేశంలో నేను నా జీవితాన్ని ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా జీవిస్తున్న సమయంలో దయార్థ హృదయులైనటువంటి మా ఆధ్యాత్మిక గురువు నన్ను ఆ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చి భగవద్భక్తిలో స్థిరం చేశారు అని చెప్తారు. భౌతిక ప్రపంచంలో బద్ధ జీవితంలో ఉన్న మనమందరం కూడాను, బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్న కష్ట నష్టాన్ని చూసి వాటిని భరించలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కానీ శుద్ధ భక్తులైన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కూడా ఏడుస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తుంటారు? ఈ బద్ధ జీవితంలో స్థిరపడి తమ జీవితాన్ని వృధా చేసుకుంటూ ఈ కష్ట నష్టాలు కోర్చుకుంటున్నటువంటి ఈ బద్ధ జీవులను చూసి భక్తులు కూడా దుఃఖిస్తారు. భక్తుల దుఃఖము కరుణగా మారుతుంది. ఆ కరుణ, ఆ కృప వాళ్ళు కురిపిస్తే ఎలాంటి పతితులైనా కూడాను పావనులై వైష్ణవులుగా మారగలుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు సంపూర్ణమైనటువంటి గురువు, జగద్గురువు. చాలా మంది ఏం చేస్తారు అంటే టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్, సమయము, వ్యక్తులు, పరిస్థితులను బట్టి అంటూ శాస్త్రాన్ని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, ప్రజలకు బోధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దాంట్లో కొన్ని మార్పులు చేసేస్తూ ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి భయపడుతుంటారు. ఎందుకనంటే ఎక్కువ మంది రారేమో, ఈ నియమాలని నేను చెప్పాను అనుకోండి, ఇవన్నీ ఎవరు పాటిస్తారు, ఇదంతా మాతో కాదు అని దూరంగా వెళ్ళిపోతారో ఏమో, వినరేమో అనేటువంటి దాంతో ఆ వచ్చిన వాళ్ళకి ఏది సరిపోతుంది, ఏది వాళ్ళకి నచ్చుతుందో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అలా చేయలేదు. ఎలాంటి మార్పులని, చేర్పులని తత్వంలోకి జోడింపలేదు. శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్పారు, నేను ఇక్కడికి వచ్చింది శాస్త్రాన్ని, తత్వాన్ని తెలియజెప్పడానికే, కానీ వ్యక్తులని ఆకర్షించడానికో, ధనాన్ని, జనాన్ని పోగు చేసుకోవడానికో నేను రాలేదు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడ కూడాను తన తత్వంలో రాజీ పడలేదు. దాని పర్యవసానం చూడండి. అతి తక్కువ కాలంలో శ్రీల ప్రభుపాదుల వారు 100కు పైగా దేవాలయాల్ని నిర్మించగలిగారు ప్రపంచం మొత్తం మీద. ఎక్కడ కూడాను శ్రీల ప్రభుపాదుల వారు చాలా సింపుల్. మనము శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు కూడా చదువుతానే ఎక్కడ కూడాను వ్యక్తుల గురించో వాళ్ళ ఏంటి యాక్సెప్టెన్స్ అంటారు చూడండి, వాళ్ళు తనను ఆదరించాలనో తత్వాన్ని మార్చలేదు. ఉన్నదున్నట్టు చాలా సింపుల్గా, సరళంగా, అర్థమయ్యేలాగా స్పష్టంగా తెలియజెప్పారు. చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్, హరినామ సంకీర్తన చేయవలసిందే. ఈ 4 నియమాలు పాటించవలసిందే.
చాలామంది ప్రభుపాదుల వారితో చెప్పిన ఆ సమయంలో కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే, మీరిలాగా నిర్దుష్టంగా ఈ నియమాలన్నీ పాటించమంటే ఎక్కువ మంది భక్తి మార్గాన్ని స్వీకరించలేరేమో, రారేమో. శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారు. ఇది తత్వం. ఇది నేను చెప్పింది కాదు. కృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి తత్వం ఇది. ఈ తత్వాన్ని చెప్పడంలో మార్పులు, చేర్పులు ఏమీ ఉండవు. యథాతథంగా చెప్పవలసిందే. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. తీసుకోని వాళ్ళు తీసుకోరు. కానీ తత్వంలో మార్పు చేయకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని అవలంబించినటువంటి పరిపక్వత సాధించిన సంపూర్ణమైనటువంటి జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు. దానికి ఇప్పటికి కూడా కనబడుతూ ఉంటారు. ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి స్వీకరించి మాట్లాడుతున్నామనే వాళ్ళలో కూడా మనం జాగ్రత్తగా పరికిస్తే ఒక్కొక్కసారి టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అనే విషయంలో వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ ప్రభుపాదుల వారు అలాంటి స్థితిలోకి వెళ్ళలేదు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఎలాంటి ఆధ్యాత్మిక గురువు అంటే పరిపూర్ణత సాధించిన పర్ఫెక్ట్ సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. వ్యక్తుల గురించి కానీ వాళ్ళు స్వీకరిస్తారా లేదా అని ఆలోచించకుండా తెలియజెప్పవలసినటువంటి సమాచారాన్ని వేదశాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమాచారాన్ని స్పష్టంగా తెలియజెప్పారు. అదే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం. శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడానికి వెళ్ళడానికి ముందు ఇంకా కొంతమంది కూడాను ప్రయత్నం చేశారు వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు సఫలీకృతులు కాలేకపోయారు. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆచార్యులు. చాలా ముఖ్యమైన విషయం మనం ఒకటి గమనించాలి. శ్రీల ప్రభుపాదుల వారు తన ఆరంభ దశలో ఎప్పుడైతే ఈ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడో, పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తున్నారో, శాస్త్రాన్ని యథాతథంగా పెట్టి ఎవరైతే భగవద్భక్తిని స్వీకరించారో వాళ్ళందరినీ కూడా వైష్ణవులుగా మార్చి తనకున్నటువంటి శిష్యులతో పాటు మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు బృందావనానికి వచ్చారు. వచ్చినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు రాధా దామోదర మందిరంకి వెళ్ళి తన శిష్యులందరికీ కూడా నా ప్రదేశాన్ని పరిచయం చేసి చెప్పారు. హరే కృష్ణ ఉద్యమము ఇదిగో ఈ ప్రదేశం నుంచే మొదలైంది. అక్కడే శ్రీల ప్రభుపాదుల వారు దాదాపు 9 సంవత్సరాలు తన కుటీరంలో జీవిస్తూ ఈ వ్యాసంగానికి పాశ్చాత్య దేశాలకి వెళ్ళవలసినటువంటి స్థితుల గురించి ఎలా వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికల్ని వేసుకున్నారు. సో ముఖ్యమైన విషయం ఏంటి అంటే అదే శ్రీల ప్రభుపాదుల వారు మనం గమనించినట్టయితే శాస్త్రంలో ఉన్నది యథాతథంగా చెప్తూ వచ్చారు. దాన్ని ఎలా పాటించాలి? కృష్ణ చైతన్య సమాఖ్యని సంస్థాపించిన తరువాత 66లో శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య సంఘము అనేటువంటి సంస్థని స్థాపించినట్టుగా మనకు అవగతమవుతుంది. న్యూయార్క్ లో స్థాపించారు శ్రీల ప్రభుపాదుల వారు. దాన్ని తదుపరి విస్తరించారు ప్రపంచమంతా కూడాను. శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య సమాఖ్యని స్థాపించిన విధానం కూడాను, దాంట్లో కూడాను చక్కని పరిపాలన దక్షతని మనం గమనించగలుగుతాము. ఒకే చోట స్థాపించి తద్వారా దాని ఆధీనంలోనే ప్రపంచంలోని అన్ని విభాగాలు ఉన్నట్టయితే వచ్చేటువంటి ఇబ్బందులను గమనించి శ్రీల ప్రభుపాదుల వారు ఏ చోట అయితే ఈ సంస్థని స్థాపించారో అక్కడే కొత్తగా దానికి సంబంధించి సంస్థాపక కార్యక్రమాలన్నీ కూడా అక్కడే నిర్వర్తించాలని చెప్పారు. అందుకని మీరు గమనించినట్టయితే ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావన సంఘం ఏదైతే ఉందో అది ఏ విభాగానికి ఏ ప్లేస్లో ఉన్నది అక్కడే సంస్థాపించబడింది కార్యనిర్వాహకానికి సంబంధించి. అంతేకాకుండా శ్రీల ప్రభుపాదుల వారు ఎంత చక్కగా అయితే శాస్త్రాన్ని మనకంతా అందించారో
అందించినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కని విషయాలు చెప్పారు. ఏమిటి అంటే గురు పరంపర గురించి చెప్పారు. గురువు యొక్క ఆవశ్యకతను గురించి చెప్పారు. ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలంటే గురు దీక్ష గురించి చెప్పారు. కానీ తదుపరి కార్యక్రమంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఆ ప్రచారం చేస్తున్నప్పుడు తన శిష్యులలో కొందరిని గురువులుగా ఉండే అధికారాన్ని ప్రసాదించి సన్యాసాశ్రమాన్ని కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళలోని కొన్ని చూడండి, భక్తి చాలా సులభం చేయడానికి. కానీ భక్తి మార్గంలో అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకి రకరకాలైనటువంటి పరీక్షలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సహజమే కదా! మనము ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ దాకా చదువుతున్నప్పుడు ప్రతి తరగతిలో కూడాను మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని రకాలైన పరీక్షలని ఉత్తీర్ణులవ్వాలి. అలా అవుతున్నప్పుడు మనకేం జరుగుతుంది? మనకి ప్రమోట్ చేస్తారు. తర్వాతి తరగతికి వెళ్ళిపోతాం. అలాగా ముందుకు వెళ్తుంటాం విద్యాభ్యాసంలో. అదేవిధంగా మనం ఆధ్యాత్మిక ప్రగతి చెందుతున్నప్పుడు మనకి మాయాదేవి రకరకాల పరీక్షలు పెడుతుంది. కొన్నిసార్లు మనము ఉత్తీర్ణత సాధించవచ్చు, కొన్నిసార్లు ఉత్తీర్ణత సాధించకపోవచ్చు. సో శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసాశ్రమాన్ని ఇచ్చిన వాళ్ళలో కూడాను కొన్ని మార్లు వాళ్ళు తత్వాన్ని యథాతథంగా పాటించలేని పరిస్థితులను గమనించారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు తను ఈ భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించడానికి ముందు ఈ పరిస్థితులన్నీ గమనించి తాను భౌతిక ప్రపంచంలో తన లీలను ముగించిన తర్వాత కూడాను కృష్ణ చైతన్య ఉద్యమము సక్రమంగా ముందుకెళ్లాలంటే కావలసినటువంటి కొన్ని నియమాలని నిర్దేశించారు. దాంట్లో ఒక చాలా ముఖ్యమైన నియమం ఏమిటంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ఎవరైతే శ్రీల ప్రభుపాదుల ద్వారా ఈ తత్వాన్ని అభ్యసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకుంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ కూడాను తానే దీక్షా గురువుని అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తన శిష్యులు కానివ్వండి, టెంపుల్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడాను శ్రీల ప్రభుపాదుల వారి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళకి యజ్ఞం ద్వారా వాళ్ళకి ఇనిషియేట్ చేయడం, దీక్షనివ్వడం చేస్తారు. కానీ వాళ్ళందరూ కూడాను ఎవరికి చెందిన శిష్యులు అవుతారు? శ్రీల ప్రభుపాదుల వారికి చెందిన శిష్యులే అవుతారు అని చెప్పారు. ఎందుకని? శ్రీల ప్రభుపాదుల వారు ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియలన్నీ చూశారు 10 సంవత్సరాల పాటు. ముందుగా ఎవరికైతే దీక్షని అందించారో సన్యాసాశ్రమంలో వాళ్ళు చాలా మంచి సేవ చేశారు, దాంట్లో సందేహం లేదు. వాళ్ళందరూ కూడా గొప్ప వైష్ణవులే. కానీ పాశ్చాత్య దేశాల్లో జీవించడం వల్ల కానివ్వండి, చుట్టుపక్కల పరిసరాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, సాంగత్య లోపం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కొన్నిసార్లు హై స్టాండర్డ్స్ శ్రీల ప్రభుపాదుల వారు నిర్దేశించినటువంటి స్థాయిలో వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, ఉండలేకపోయారు. అది గమనించి శ్రీల ప్రభుపాదుల వారు ఆ స్థితి ఎవరికైనా రావచ్చు అనేటువంటి పరిస్థితిని గమనించి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు? మిగిలిన వాళ్ళందరినీ కూడా తన శిష్యులు ఎవరిని కూడాను ముందుగా ఏం చెప్పారు? మీరందరూ గురువులు అవ్వచ్చు అని చెప్పారు. కానీ వాళ్ళ స్థితిని గమనించి అలా జరిగితే మొత్తం ఉద్యమమే చెల్లాచెదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల గారు ఒక నియమం పెట్టారు. ఏమిటి అంటే మీరు ప్రతినిధులుగా ఉండి వాళ్ళకి దీక్షనివ్వండి. సో వాళ్ళందరూ కూడాను నా శిష్యులే అవుతారు అని చెప్పారు. సో ప్రభుపాదుల వారు ఆచార్యులు అని ఎవరిని అంటారు? కొంతమంది ఏం చేస్తారు అంటే చాలా చక్కగా చెబుతారు తత్వాన్ని, కానీ వాళ్ళు పాటించరు. కొంతమంది చాలా చక్కగా పాటిస్తారు తత్వాన్ని, కానీ చెప్పరు. కొంతమంది ఉంటారు తత్వాన్ని పాటిస్తూ చెప్పేవాళ్ళు కూడా కొందరు ఉంటారు, చక్కగా చెప్పేవాళ్ళు. తత్వాన్ని పాటిస్తూ చక్కగా తాము ఆచరిస్తూ దాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళని ఆచార్యుడు అంటారు. ఆచరిస్తూ దాన్ని ప్రబోధిస్తున్న వాళ్ళు. శ్రీల ప్రభుపాదుల వారు కేవలము ఆధ్యాత్మిక గురువే కాదు, గొప్ప ఆచార్యుడు. ఆచార్యులకు ఒక శక్తి శాస్త్రం ద్వారా భగవంతుడు ఇచ్చాడు. ఏమిటి అంటే పరిస్థితులను బట్టి వాళ్ళు దాన్ని ఆచరించే విధానంలో మార్పులు చేసే శక్తి. వాళ్ళు చేసిన మార్పుల్ని ఒక్కొక్కసారి మళ్ళీ ఏంటది తార్కికంగా ఆలోచిస్తానో, లేకపోతే విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తానో తర్వాత తరాల వాళ్ళు కానీ ఇతరత్ర కానీ ఒక్కోసారి అరే అలా చేయకుండా ఇలా చేసుంటే బాగుండేదేమో, ఈ సంస్థని ఇలాగా
పరిపాలనా విభాగాన్ని కాకుండా ఎలా చేస్తే బాగుండేదో అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు శుద్ధ భక్త స్థితిలో భగవంతునికి పూర్తిగా సమర్పించుకొని భగవంతుని యొక్క శరణాగతి పొంది తద్వారా భగవద్భక్తిలో లీనమై ఉంటారో ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన పనులు పర్ఫెక్ట్‌గా కనబడకపోయినా కూడాను భగవంతుడు దాన్ని స్వీకరించి దాన్ని పర్ఫెక్ట్ చేసేస్తాడు. అలాంటివే శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అందులో ఒకటి ముఖ్యమైనది ఏమిటి అంటే 64 శ్రీల ప్రభుపాదుల వారి గురువుగారు ప్రతిరోజు అందరిని 64 మాలలు జపించమని చెప్పారు. కాలమాన పరిస్థితుల్లోని వ్యక్తుల యొక్క స్థితులను గమనించి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే 16 నుండికి కుదించారు. ఆచార్యులు. ఆచార్యులకి ఆ అధికారం ఉంటుంది. వాళ్ళు చేయగలరు. దాన్ని తద్వారా అలా నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయాన్ని కృష్ణుడు కూడా ఆమోదిస్తారు. అలాగే చేసింది ఒక పని ఏమిటి అంటే దీక్షకు సంబంధించినటువంటి తన చిట్ట చివరి ఒక ఫైనల్ ఆర్డర్ వ్యాఖ్యానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించారు. ఇప్పటికి కూడా ఈ విషయంలో కృష్ణ చైతన్య భావన సంస్థలో విరుద్ధమైనటువంటి భావనలు ఉన్నాయి. లేదు శ్రీల ప్రభుపాదుల వారిని గురువుగా స్వీకరించాలి. లేదు అతని శిష్యులను కూడా గురువులుగా స్వీకరించటం అనేటువంటి వాదన ఉంది. 2 రకాలైనటువంటి విధి విధానాలను అవలంబిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్రని గమనించినట్టయితే, ఆయన భక్తి విధానాన్ని గమనించినట్టయితే, దాన్ని ప్రచారం చేసిన పద్ధతిని గమనించినట్టయితే, శ్రీల ప్రభుపాదుల వారు సమయానుకూలంగా ఈ కృష్ణ భక్తి ఉద్యమం అనేటువంటిది ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకెళ్ళడానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించారు. దానిలో భాగంగానే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య సమాఖ్య ద్వారా ఎవరైనా కూడా దీక్ష తీసుకుంటే వాళ్ళు అందరూ కూడాను ప్రభుపాదుల వారి శిష్యులుగానే పరిగణించాలి. దీక్ష ఇస్తున్న వ్యక్తి ప్రభుపాదులకి ప్రాతినిధ్యం వహిస్తూ దీక్షను ప్రసాదిస్తారు అని నిర్దేశించినట్టు మనకు అవగతమవుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఒక విషయం జరుగుతుంది, మీరు గమనించినట్టయితే భగవంతుడు అవతరించినప్పుడు అతని అవతారాలకి మీరు గమనించినట్టయితే వైష్ణవ పండుగలు ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే జరుపుకుంటామో ఉత్సవాలు, వైష్ణవ ఉత్సవాలలో భగవంతుని ఆవిర్భావం గురించి ఉంటుంది. దాన్ని మనం జరుపుకుంటాం కృష్ణాష్టమి. కానీ భగవంతుడు అంతర్ధానం చెందినటువంటి రోజును మనం జరుపుకోము. ఎందుకనంటే మనకి శాస్త్రంలో చెప్పబడిన దాని ప్రకారంగా భగవంతుడు ఆవిర్భవించినప్పుడు భక్తులు, గొప్ప భక్తులు, దేవతలు కూడాను, ఇంద్రుడు లాంటివంటి దేవతలందరూ కూడాను భగవంతుని వెంటనే గ్రహించగలుగుతారు. మనకి కృష్ణుడు అవతరించినప్పుడు కానీ, చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు కానీ దేవతలందరూ వచ్చి వాళ్ళకి ప్రణమిల్లినట్టు మనకి భాగవతంలో, చైతన్య చరితామృతంలో అవగతమవుతుంది. కానీ భక్తులు, శుద్ధ భక్తులు ఆవిర్భవించినప్పుడు వాళ్ళ కీర్తి పుట్టగానే తెలీదు. ఎంతవరకు అంటే దేవతలు కూడా ఆ శుద్ధ భక్తుల్ని వెంటనే గమనించలేరు. అందుకని తిరోభావ దినోత్సవం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎందుకనంటే అప్పటికే ఆ భక్తులని అందరూ గుర్తించగలుగుతారు. వాళ్ళ కీర్తి ఏమిటి అనేది మనకు అవగతమవుతుంది. ఒక్కొక్కసారి వ్యక్తులు అడుగుతుంటారు, నిజానికి భక్తి మార్గంలోకి ప్రవేశించిన వ్యక్తులు అడుగుతుంటారు, తిరోభావ దివసము అంటే వాళ్ళ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, దాన్ని మీరు ఇంత ఉత్సాహంగా ఎందుకు జరుపుకుంటారు అని అడుగుతుంటారు. బద్ధ జీవితంలో జీవిస్తున్న వ్యక్తులు శరీరాన్ని వదిలేస్తే నిజంగానే ఏడవాలి, వాళ్ళు ఏడుస్తారు. దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే బద్ధ జీవితంలో జీవిస్తున్నప్పుడు జీవి యొక్క లక్ష్యం అంతా ఏముంటుంది అంటే ఈ భౌతికమైనటువంటి భోగభాగ్యాలే, సంపాదించిన ఆస్తులు, కలిగి ఉన్నటువంటి బంధువులు, కీర్తి, ప్రతిష్ట, విద్య అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఒక్కసారి మృత్యువు కబళించింది అంటే జీవితాన్ని, ఇవన్నీ కూడా కోల్పోతారు. అందుకని వాళ్ళు ఏడవడంలో అర్థం ఉంది. కానీ వైష్ణవులు ఎందుకు దాన్ని సెలబ్రేషన్‌గా చేసుకుంటారు అంటే, శుద్ధ భక్తులు ఈ భౌతిక ప్రపంచంలోకి మనము ఆవిర్భవించినట్టుగా ఆవిర్భవించరు. మనం పుట్టినట్టుగా పుట్టరు. వాళ్ళు ఆవిర్భావానికి ఒక కారణం ఉంటుంది. పరదుఃఖ దుఃఖి.
ఈ బద్ధ జీవితంలో పడి మనము వేదనను అనుభవిస్తుంటే, ఆ వేదన నుంచి మనం విముక్తుల్ని చేయడానికి వాళ్ళు అవతరిస్తారు. వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవడం కూడాను మనకేమిటి అంటే బద్ధ జీవితంలో జీవించేటువంటి జీవాత్మ జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మ కానీ, మృత్యు కానీ 2 కూడా చాలా బాధాకరమైనటువంటివి. కానీ వాళ్ళకి వాళ్ళుగా స్వయంగా ఈ బద్ధ జీవులని భగవంతుని వైపు మరల్చడానికి భగవత్ ప్రచారాన్ని భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని పతితులకి, బద్ధ జీవులకి అందించడానికి వచ్చేటువంటి శుద్ధ భక్తులు మనలాగా జన్మలో కానీ మృత్యువు నిజానికి వాళ్ళకి మృత్యువే ఉండదు. అందుకనే మనము తిరోభావ దినోత్సవం అంటాము. వాళ్ళ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళకి మనలాగా జరగదు అని శాస్త్రం చెప్తాం. ఎప్పుడైతే శుద్ధ భక్తులు తమ కార్యక్రమాన్ని ముగించుకొని భౌతికమైన ప్రపంచంలో వాళ్ళ కార్యక్రమాలను ముగించుకొని నిష్క్రమిస్తారో, ఆ నిష్క్రమణ ఎక్కడికి దారి తీస్తుంది వాళ్ళని అంటే భగవత్ సేవలో నిమగ్నం అవ్వడానికి, భగవద్ధామం చేరుకోవడానికి కారణభూతమవుతుంది. కాబట్టి మనము తిరోభావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటాము. వైష్ణవ సిద్ధాంతంలో వైష్ణవాచార్యుల ఆవిర్భావం కానీ, తిరోభావం కానీ అవి రెండింటిని కూడా సమాన స్థాయిలో మనం జరుపుకుంటాము. ఆవిర్భావాన్ని ఎందుకు ఉత్సాహంగా జరుపుకుంటాము? వాళ్ళు ఆవిర్భవించి బద్ధ జీవులందరికో భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని అందించి వాళ్ళని ఉద్ధరిస్తున్నారు కాబట్టి ఆవిర్భావ దినోత్సవం. వాళ్ళు నిష్క్రమించి భగవద్ధామం చేరుకుంటున్నారు కాబట్టి ఆ ఉత్సాహం కూడాను తిరోభావ ఉత్సవాన్ని జరుపుకుంటాం. కానీ నిజానికి భక్తులు ఎప్పుడు కూడాను ఇలాంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, శ్రీల ప్రభుపాదుల వంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళకి మృత్యువు లేదు. శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చెప్పారు. ఒకానొక సందర్భంలో ప్రభుపాదుల వారి శిష్యులు ఒకరు అడుగుతారు, మీరు ఉన్నప్పుడు ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, కానీ మీరు భౌతిక ప్రపంచంలోంచి నిష్క్రమించినప్పుడు ఇది ఎలాగా అనగానే వెంటనే ప్రభుపాదుల వారు అంటారు, ఐ విల్ నెవర్ డై, నాకు మృత్యువు లేదు అంటారు. అది సత్యము. ఎందుకనంటే భౌతికంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు కనబడకుండా ఉండకపోవచ్చు, కానీ శ్రీల ప్రభుపాదుల వారు మనతోనే ఉన్నారు. ఎలాగా? అతని శాస్త్రాల ద్వారా, అతను మనకి ఇచ్చినటువంటి సూచనల ద్వారా, అతని పుస్తకాల ద్వారా శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు మనతోనే ఉన్నారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటికి కూడాను మహావిష్ణు స్వామి అని ప్రభుపాదుల వారి యొక్క గొప్ప శిష్యుడు ఉన్నారు. ప్రభుపాదుల వారు బృందావనంలో రాధా గోవింద మందిరంలో ఉన్నప్పుడు కుటీరంలో తన గ్రంథాలని అనువదించుకున్నారు, శాస్త్రాలన్నీ కూడా అనువదించారు. అదేవిధంగా మహావిష్ణు స్వామి ఎక్కడైతే ఉన్నారో, టెంపుల్ పేరు గుర్తుకు రావట్లేదు, ఆయన ఒక ప్రదేశంలో ఉంటారు, భారతదేశంలోనే ఒక చోట బృందావన స్థాయిలో. అక్కడ కృష్ణ చైతన్య మందిరం ఉంది. దాంట్లో ప్రభుపాదులు ఉండడానికి కావాల్సినటువంటి ఒక విభాగం ఉంది, ప్రత్యేకమైన గది ఒకటి ఉంది. ఆ గదిలో కూర్చొని శ్రీల ప్రభుపాదుల వారు డిక్టాఫోన్లో గ్రంథాలని అనువదిస్తూ వాటికి సంబంధించినటువంటి అనువాదాన్ని వ్యక్తపరిచేవారు, డిక్టాఫోన్లో చెప్పేవారు. ఇప్పటికి కూడాను మహావిష్ణు స్వామి అక్కడికి వెళ్ళి అంటూ ఉంటారనమాట, తాను వెళ్ళానంటే అక్కడ ఇప్పటికి కూడాను ప్రభుపాదుల వారి గొంతు నేను వినగలుగుతున్నాను. తన శిష్యుని అడుగుతారు, మీరు వింటున్నారా ప్రభుపాదుల వారి గొంతు అంటే, వాళ్ళు మాకు వినబడట్లేదు అంటే, మీరు చెవిటి వాళ్ళు మీకు వినబడట్లేదు కానీ నాకు వినబడుతుంది అంటారు మహావిష్ణు స్వామి. సో దాన్ని బట్టి మరి ఎందుకు ఆ ఉదాహరణ చెప్పుకున్నాము అంటే, ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు మనతోనే జీవిస్తుంటారు. భౌతిక ప్రపంచం నుంచి ఆయన అంతర్ధానం చెందినట్టు కనబడుతున్నప్పటికీ కూడాను అతను ఎప్పుడు కూడాను అతని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, సూచనల ద్వారా, గ్రంథాల ద్వారా, వేదశాస్త్రాల ద్వారా మనతోనే ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడైతే మనము శ్రీల ప్రభుపాదుల వారు నిర్దేశించినటువంటి నియమాలని పాటిస్తామో అప్పుడు మనము శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులం అయిపోతాం. అది శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా చెప్పారు. నేను చెప్పినటువంటి నియమాలని నిష్ఠగా పాటిస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారనుకోండి, మీరు నా శిష్యులే.
ఆ స్థితిలో మీరు జీవితాన్నంతా కొనసాగిస్తే తప్పకుండా భగవద్ధామాన్ని చేరుకుంటారు. మానవ జీవిత లక్ష్యాన్ని పొందగలుగుతారు అని చెప్పారు శ్రీల ప్రభుపాద వారు. శ్రీల ప్రభుపాద వారి మీద శ్రద్ధ, ఆసక్తి, భక్తి పెంపొందించుకుంటే అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. శ్రీల ప్రభుపాద వారు నిజానికి రాధా దామోదర మందిరంలో నివసిస్తున్నప్పుడు రూపగోస్వామి సమాధి మందిరాన్ని చూస్తూ తన చేయవలసిన కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు కూడాను రూపగోస్వామికి కన్నీటి పర్యంతమై వేడుకుంటూ ఉండేవాడు. నేను చాలా అల్పుణ్ణి. మా గురువు గారు నాకు ఈ సేవ ఇచ్చారు. ఈ సేవని నేను ఎలా పరిపూర్ణత సిద్ధించగలుగుతాను అని రోజు రూపగోస్వామి సమాధి మందిరం చుట్టూ తిరుగుతూ కన్నీటి పర్యంతమయ్యేవారు. ఆ ప్రార్థనలే శ్రీల ప్రభుపాదుల వారిని తన గురువాజ్ఞని చక్కగా నిర్వర్తించి తద్వారా లక్షల కోట్ల మందిని భక్తి మార్గంలోకి తీసుకురావడానికి కారణభూతం చేసింది. సో ఎప్పుడైతే మనము ఇలాంటి ఆచార్యులని శుద్ధ భక్తుల గురించి మనము ఆకలింపు చేసుకొని వాళ్ళు నడిపించినటువంటి వాళ్ళని నిర్దేశించినటువంటి మార్గంలో నడవాలనుకుంటామో సుస్థిరంగా దానికి ఎందుకైతే తాపత్రయపడతామో ఆ తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయమే మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. అందుకని కృష్ణ చైతన్య మార్గాన్ని కానీ ఈ ఆచార్యులను కానీ అంత తేలిగ్గా ఉన్నారులే అన్నట్టుగా కాకుండా చాలా నిష్ఠగా వాళ్ళని తాపత్రయంతో ఉత్సాహంతో వాళ్ళ బోధనల్ని మనం స్వీకరించినప్పుడు మన భక్తి మార్గంలో స్థిరంగా సులభంగా భక్తి మార్గంలో స్థిరంగా ఉండగలుగుతాం. నిజం చెప్పాలి అంటే శ్రీల ప్రభుపాదుల వారు నిజంగా జగద్గురు. జగత్తు మొత్తంలో కూడాను కృష్ణ చైతన్య మార్గాన్ని ప్రచారం చేసినటువంటి గురువు. చాలా మందిని జగద్గురువులుగా పిలుచుకుంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు తన ఆచారం ద్వారా ఆచరించే విధానం ద్వారా తన జగద్గురు అని ప్రకటించుకున్నారు. నిజంగానే జగత్తులో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచం భూమి మీద ఉన్నటువంటి జనాలందరికీ కూడాను జన సమూహానికి అందరికీ కూడా కృష్ణుని పరిచయం చేసినటువంటి ఏకైక వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు. నిజంగా జగద్గురు. మనము అలాంటి జగద్గురు యొక్క బోధనలు వినే అవకాశం, అతని సాంగత్యాన్ని తన పుస్తకాల ద్వారా, తన గ్రంథాల ద్వారా, తన భాష్యాల ద్వారా, తన శాస్త్రాల ద్వారా మనము శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని తీసుకునేటువంటి భాగ్యం కలగడం అనేటువంటిది నిజంగా మన అదృష్టం. ఈ అదృష్టాన్ని మనము అంత తేలికగా తీసుకోకూడదు. ఇది తేలికగా వచ్చే అదృష్టం కాదు. ప్రపంచమంతా ప్రభుపాదుల వారు దీన్ని ప్రచారం చేసినప్పటికీ ఇప్పటికి కూడా మనం గమనిస్తున్నాం. మనము ఒకానొక సందర్భంలో చెప్పుకున్నాం, దాదాపు 800 కోట్ల జనాభా ఉంది ప్రపంచం మొత్తంలో ఇప్పుడు. దాంట్లో అతి తక్కువ మంది నిజానికి భక్తి మార్గం వైపు ఆకర్షితులై భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనం కూడా ఒకరమవడము నిజంగా అది మన అదృష్టము. ఈ అదృష్టాన్ని మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు. నిజంగా ప్రభుపాదులకి అర్పించే గొప్ప నివాళి ఏమిటి అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఉపదేశించినటువంటి సూచనలని, సూత్రాలని, భక్తి మార్గంలో స్థిరపడే విధానాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని తద్వారా మనము ప్రభుపాదుల వారికి నిజమైన నివాళిని సమర్పించగలుగుతాం. ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడానికి ఆచరణయోగ్యంగా ఈ భౌతిక జగత్తులో కలియుగంలో పాటించడానికి అనువుగా మనకి తీర్చిదిద్ది చెప్పారు. ఎంత కఠినం చూడండి. అసలు ప్రభుపాదుల వారికి పరిచయం అవడానికి ముందు ఆధ్యాత్మికతని గురించి నేర్చుకోవాలి అనుకుంటే అతి తక్కువ సమయంలో నాకు అయితే విసుగు వచ్చేసింది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. చెప్పిన దాంట్లో అనేకమైన ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానం ఉండదు. బాల్యావస్థలో ఉన్నప్పుడు, నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే మా అమ్మగారు పురాణ కథలకి తీసుకెళ్లేవారు.
నేను చాలా అల్లరి ఎక్కువగా చేసేవాడినట. అందుకని పురాణ కథలకి తీసుకెళ్ళేవారు. ఎందుకంటే ప్రశాంతంగా ఒక చోట ఉండగలుగుతాను అనేటువంటి భావంతోని. అలా నేను 2 రోజులు వెళ్ళాను. అలా వింటూ ఉంటే అనేక ప్రశ్నలు మనసులో ఉద్భవిస్తున్నాయి. కానీ నేను మా అమ్మని అడిగేవాడిని, "ఈ ప్రశ్నలు అడగొచ్చా?" అంటే, "లేదు, లేదు. ఏం మాట్లాడకూడదు. జస్ట్ చెప్పేది విని రావాలి." అలా 2 రోజులకే మూడో రోజు మా అమ్మగారు రమ్మంటే నేను చెప్పాను, "నాతో అవ్వదు. ఎందుకనంటే అక్కడికొస్తే నాకి ఇంకా ఎక్కువ ప్రశ్నలొస్తున్నాయి. కానీ ఆ ప్రశ్నలకి సమాధానం లేదు. అలాంటి సమయంలో వెళ్లి ప్రయోజనం లేదు" అని. సో, ఇప్పుడు మనం కూడా మీలో కూడా చాలా మందికి ఆ అనుభవం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అంటే స్పష్టత లేకుండా రకరకాల విధానాలను చెప్పేసి, ఏ దేవుడినైనా పూజించు, ఏమైనా అనుకో, నీ మనస్సులో నువ్వే, నీలోనే దేవుడున్నాడు. దాని మీద మనసుని కేంద్రీకరించు, ఎక్కడికో వెళ్ళకు, ఇలాంటి రకరకాల తత్వాల్ని మనం వింటూ ఉంటాము ఆధ్యాత్మిక జగత్తులోకి నిజంగా మనం సత్యాన్ని అన్వేషిస్తున్న సమయంలో. కానీ శ్రీల ప్రభుపాదుల వారు చూడండి, ఎలాంటి క్లిష్టత లేకుండా చాలా స్పష్టంగా వేదసారాలన్నింటిని కూడాను అవపోసన పట్టేసి 4 నియమాలు చేయవలసిన కార్యక్రమాలు, ఆచరణయోగ్యంగా చేయవలసినటువంటి వాటిని మనకు విశదీకరించి చెప్పారు. మనకు తత్వమంతా తెలియకపోయుండొచ్చు. కానీ ప్రభుపాదుల వారి భగవద్గీత కానీ, భాగవతం కానీ, చైతన్య చరితామృతం కానీ, ప్రభుపాదుల వారు రచించినటువంటి స్మాల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పుస్తకాల్ని, సందేశాలను అందిస్తూ మనకి ఒక్కొక్క టాపిక్ మీద విశ్లేషణాత్మకంగా మనకి అందించిన పరిజ్ఞానాన్ని కానీ మనం ఒక్కసారి నిజం చెప్పాలంటే ఒక్క శ్లోకం సంపూర్ణంగా భాష్యంతో పాటు మనం చదివామనుకోండి, మనకు అవగతం అయిపోతుంది. దాదాపుగా మనం ఏం చేయాలి? బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి మనిషి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. శ్రీమద్ భాగవతంలో కానీ, భగవద్గీతలో కానీ, చైతన్య చరితామృతంలో కానీ, ఏ స్థాయిలో ఉన్నదాన్నైనా కూడాను, మనం ఏ శ్లోకాన్ని చదివినా కూడాను, ప్రభుపాదుల వారు రాసిన భాష్యాన్ని మనము సమగ్రంగా చదివి అర్థం చేసుకుంటే, మనం దాదాపుగా మనం చేయవలసిన కార్యక్రమం మనకు అర్థమైపోతుంది. మొత్తం భగవద్గీత కానీ, మొత్తం భాగవతం కానీ, మొత్తం చైతన్య చరితామృతం కానీ, ఈ మూడింటిని గాని సంపూర్ణంగా చదివిన వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏంటో నేర్చుకుంటారు. అంత సులభతరంగా చేసి వేదాల యొక్క సారాంశమంతా కూడాను వేదాంత సూత్రాల్లో చెప్పబడితే, ఆ వేదాంత సూత్రాల యొక్క భాష్యము భాగవతమైతే, ఆ భాగవత ధర్మాన్ని కలియుగంలో నిర్వర్తించే విధానాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ 4 నియమాలు చేయవలసినవి, చేయకూడని 4 నియమాలని నిర్దేశించడం ద్వారా ఆచరించే విధానాన్ని మొత్తం చెప్పేశారు. ఎంత సులభతరం చేశారు చూడండి. అందుకని మనకు లభించినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సో, ఈ 4 నియమాలు ఏమిటి అంటే, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. కనీసంగా 16 మాలలు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. భగవంతునికి సమర్పించినటువంటి భోగాన్ని మాత్రమే, ఆ ప్రసాదాన్ని మాత్రమే మనం ఆహారంగా స్వీకరించాలి. ఇంకోటి ఏది కూడాను స్వీకరించకూడదు. ప్రతిరోజు శాస్త్రాన్ని అభ్యసించాలి. భక్తుల యొక్క సాంగత్యంలో జీవితాన్ని గడపాలి. ఈ 4 నియమాల్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. చేయకూడని 4 దాంట్లో 2 మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతాయి. ఏమిటి? మాంసభక్షణ. మనం కేవలం కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామనుకోండి, కృష్ణుడికి సమర్పించే దాంట్లో మాంసము, లేకపోతే మత్తు పానీయాలు అనేటువంటివి ఉండవు. మనం స్వీకరించే ప్రతీది కూడా, మనం భుజించే ప్రతిది, తాగే ప్రతిది కూడాను భగవంతుడికి సమర్పించే తాగుతున్నామనుకోండి, తింటున్నామనుకోండి, అప్పుడు ఇవి 2 కూడా చేయకూడని పనులు మన ప్రమేయం లేకుండానే దూరమైపోతాయి. మాంసాహారం తినకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడం. ఇక మిగిలిన 2 చేయకూడని పనులేమిటి? జూదం ఆడకుండా ఉండడము, మరియు వివాహేతర సంబంధాల్ని కలిగి ఉండకుండా ఉండడము. ఇవి 2 కూడాను ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో శాస్త్రాన్ని అభ్యసిస్తుంటామో, అవి 2 కూడాను మన కష్టం లేకుండా, మనం ఎలాంటి ఎక్కువ కష్టపడకుండానే మనలో వాటి మీద అనాసక్తత, ఒకవేళ అలాంటి గుణాలున్నా కూడాను వాటి మీద అనాసక్తత పెరుగుతుంది. సో చూడండి, ఎలాంటి వ్యక్తి అయినా కూడాను స్వీకరించేటువంటి సులభతరంగా మొత్తం వేద శాస్త్రాలన్నింటి కూడాను మనకి దైనందిన జీవితంలో ఆచరణ యోగ్యంగా చేసి శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించారు. శ్రీల ప్రభుపాదుల వారికి మనం అందించేటువంటి
తెలిపే కృతజ్ఞతా భావాన్ని ప్రకటించే గొప్ప విధానం ఏమిటి అంటే, దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని, దీనిని ఇతరులకి బోధించడం. అది మనము ప్రభుపాదుల వారికి అందించేటువంటి నిజమైన నివాళి. తద్వారా మనము శుద్ధి చెందడమే కాకుండా, ప్రభుపాదుల వారికి కూడాను ఆనందాన్ని కలిగించిన వాళ్ళమవుతాం. ఎప్పుడైతే గురువు, శుద్ధ భక్తుడు, గురువు ఆనందాన్ని అనుభవిస్తారో, ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో, కృష్ణుడు మనలో ఉన్న లోపాలని వేటిని కూడా పట్టించుకోకుండా మనని అనుగ్రహిస్తారు. కృష్ణుని అనుగ్రహం పొందాలి అంటే సులభమైన మార్గం ఏమిటి అంటే, భక్తుల యొక్క సేవలో నిమగ్నం కావడం. భక్తులని సంతృప్తి పరచగలిగితే భగవంతుడు తేలికగా సంతృప్తి చెందుతాడు. నిజానికి మనము భగవంతుణ్ణి స్వయంగా డైరెక్ట్‌గా భగవంతుని సేవలో నిమగ్నమై పరిశుద్ధత చెందడం చాలా కష్టం. ఎందుకనంటే భగవంతుడు చాలా కఠినంగా అన్నింటినీ నిర్దేశించి చూస్తారు. భగవంతుని కఠినమైనటువంటి నియమ నిబంధనల ప్రకారంగా ఆ స్థాయిలో మనము ఉన్నతి చెందాలి అంటే అంత సులభమైన విషయం కాదు. కానీ భక్తుల ద్వారా మనం చేశాము. భక్తులు చాలా కరుణామయులన్నమాట. భక్తుల యొక్క, వైష్ణవుల యొక్క స్థితి, శుద్ధ భక్తుల యొక్క స్థితి చాలా కరుణామయులు. భగవంతుని కన్నా కూడా కరుణామయులు భక్తులు. ఆ కరుణతోని బద్ధజీవులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళలో ఉన్న లోపాలని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళు చేస్తున్న సేవని మాత్రమే పరిగణలోకి తీసుకొని భగవంతునికి నివేదిస్తారు. శాస్త్రంలో ఒకానొక చోట చెప్పబడింది ఏమిటంటే, శ్రీ రాధారాణి సేవలో నిమగ్నమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, రాధారాణి సేవలో నిమగ్నమైనటువంటి ప్రత్యక్ష భక్తులు వాళ్ళ సేవలో దాసానుదాస అలాంటి వాళ్ళని భగవంతునికి పరిచయం చేసినప్పుడు రాధారాణి ఏమని చెప్తారు? ఓ, ఈ జీవాత్మ ఎంత గొప్ప భక్తురాలు అంటే, నాకన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తురాలు. అలాగా ఒక్కసారి రాధారాణి భగవంతుడైన శ్రీకృష్ణుడికి నివేదించగానే శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడాను రాధారాణి మాటను తోసిపుచ్చరు. వెంటనే వాళ్ళని అనుగ్రహిస్తారు. సో భగవంతుని చేరుకునే మార్గం ఏమిటి అంటే, భక్తియుక్త సేవలో నిమగ్నం అవడంలో ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటంటే, భక్తుల సేవలో నిమగ్నం అవడం. భక్తుల సేవలో నిమగ్నమైతే మనకు భగవంతుడు చాలా తేలికగా లభ్యమవుతాడు. భగవంతుని సులభంగా మనం సంతృప్తిపరచవచ్చును. ఈ ఇంత మొత్తం శాస్త్రంలో ఉన్నటువంటి ఈ నిగూఢ రహస్యాలన్నిటి కూడాను శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా తేలికగా అర్థమయ్యేలాగా అందించారు. ఒకానొక సందర్భంలో ఒక సంఘటన చెప్పుకొని మనం ముగిద్దాం. ఒకానొకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఫ్రాన్స్‌లో అనుకుంటాను ప్రచారం చేస్తున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు. ఫ్రెంచ్ నేవీ అడ్మిరల్. అలా చాలా ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారని ప్రభుపాదుల వారు విన్నవించగానే తీసుకురమ్మని చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారు భక్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఫ్రెంచ్ అడ్మిరల్, నావీ మొత్తానికి ఆయన హెడ్, అలాంటి అడ్మిరల్ ప్రభుపాదుల వారిని కలుస్తారు. చెప్తారు ఏమిటంటే, నేను చాలా బిజీగా ఉంటాను, నాకు మీరు చెప్పింది చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ శాస్త్రాలన్నీ మొత్తం చదివేంత ఓపిక నాకు లేదు, అంత సమయం నాకు లేదు. ఏదో ఒక్క పుస్తకం చదివారంటే మీరు దేన్ని నిర్దేశిస్తారు అని చెప్తారు. అంటే శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, భగవద్గీత. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఈ 18 అధ్యాయాల్లో నేను ఏదో ఒక్క అధ్యాయం చదవాలి అంటే ఏది చాలా ముఖ్యమైనది అంటే శ్రీల ప్రభుపాదుల వారు 9th చాప్టర్ 9వ అధ్యాయం అని చెప్తారు. సో మళ్ళీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నీకు అంతగా సమయం లేకపోతే ఈ 9వ అధ్యాయాన్ని ప్రతిరోజు అభ్యసించు అని చెప్తారు. కేవలం ఒక 15-20 నిమిషాల మధ్య 15 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడు కూడాను భక్తి మార్గంలోకి వచ్చినట్టు కానీ, తర్వాత ఎవరి సాంగత్యం తీసుకున్నట్టు కానీ తెలియదు. అని ప్రభుపాద శిష్యులు ఒకరు నిజానికి శ్రీల ప్రభుపాదుల వారికి అడ్మిరల్ని తీసుకెళ్తారు. సో దాని తర్వాత
20, 25 సంవత్సరాల తర్వాత ఎక్కడో ప్రచారానికి హ్మ్. హరే కృష్ణ భక్తులందరూ కూడాను ఒక 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 ఈవెంట్ జరుగుతుంది అంటే దాంట్లో ప్రచారం చేయడానికి వెళ్తారు. ఆ ఈవెంట్‌లో ఎవరుంటారు అంటే ఇలాంటి వాళ్ళందరూను ప్రముఖ రాజకీయవేత్తలు, ఇలాగే ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. అక్కడున్న సెక్యూరిటీ ఏంటి దాని లోపలికి వెళ్లి ప్రచారం చేయాలి. దీనికి సంబంధించిన వివరణ వాళ్ళకివ్వాలి. పుస్తకాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి భక్తులు, హరే కృష్ణ భక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు సెక్యూరిటీ దగ్గర వాళ్ళందరిని ఆపేస్తారు. లోపలికి వెళ్ళనివ్వరు. సో, ఈ సమూహంలో ఈ ఈవెంట్‌కొచ్చినటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళలో అందరిలో కూడాను ఈ అడ్మిరల్ కూడా ఉంటాడు. ప్రభుపాదుల వారికి పరిచయం చేసినటువంటి ఆ శిష్యుని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. ఆ శిష్యుడు కూడా అక్కడున్నారు ప్రచారం చేయడానికొచ్చిన వాళ్ళలో. అలాగే అడ్మిరల్ కూడాను మొదటి వరుసలో కూర్చొనున్నాడు. యాదృచ్ఛికంగా ఆయన వెనక్కి తిరగడము. ఎవరైతే ఈ ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఈ అడ్మిరల్‌ని ప్రభుపాదుల వారికి పరిచయం చేశారో, అతనిని చూడడం ఒకరినొకరు ఒకేసారి ఒకరికళ్ళు ఒకరిని కలుసుకోవడం జరుగుతుంది. వెంటనే అడ్మిరల్ అలా ఈ భక్తుల వైపు రావడం మొదలెడతాడు. ఆయన ఎంత ప్రాముఖ్యత వహించిన వ్యక్తి అంటే, ప్రామాణికమైన వ్యక్తి అంటే ఆ సమూహంలో, ఆ ఈవెంట్‌లో జనాలందరూ కూడా 2గా విడిపోతారు. ఏంటంటే ఆయన వస్తూ ఉన్నారు అంటే పక్కకు జరిగి స్థలం ఇస్తూ ఉంటారు. ఆయన నేరుగా ఎక్కడికి వెళ్తారు? ఈ హరే కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్తారు. సెక్యూరిటీ వాళ్ళంటారు, "మీరెక్కడికి వెళ్తున్నారు? మీకు సెక్యూరిటీ ఇవ్వాలి. మీరు అలా వెళ్ళిపోకూడదు" అంటే, పర్వాలేదు. హరే కృష్ణ భక్తులు వాళ్ళనెందుకు అక్కడ ఆపేశారు అంటే, వాళ్ళు చెప్తారు, "వాళ్ళేదో ప్రచారం చేయడానికొచ్చారు. హరే కృష్ణ భక్తులమని చెప్తున్నారు." అంటే ఆయన వెంటనే చెప్తారు, "లేదు వాళ్ళని ఆపేయొద్దు. లోపలికి పంపించేసేయండి. వాళ్ళందరూ నాకు తెలుసు" అని. సో, ప్రభుపాదుల శిష్యులు ఎవరైతే ఈయనని ప్రభుపాదులకు పరిచయం చేశారో, ఒకరినొకరు గుర్తుపడతారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడుక్కుంటారు. దాదాపు అప్పటికే 20 పైన సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళిద్దరూ కలిసి. అప్పుడు అడ్మిరల్ అడుగుతారు, "మీరు నన్ను గుర్తుపట్టారా" అని. అంటే ప్రభుపాదుల వారి శిష్యులు అంటారు, "తప్పకుండా గుర్తుపట్టాను. నేను మిమ్మల్ని ప్రభుపాదుల వారి దగ్గరికి తీసుకెళ్ళాను" అని. సో, ఆయన ప్రభుపాదుల గురించి మాట్లాడుతూ ఆ అడ్మిరల్ అంట 15 నిమిషాలే కలిసారు ప్రభుపాదుల వారిని ఆయన. ఆయన ఏమన్నారు అంటే, "మీ గురువుగారు ఎంత గొప్పవారు అంటే, మీ గురువు గారిని కలిసిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది." ఆయన నిజానికి ప్రభుపాదుల వారిని ఆ 15 నిమిషాలు కలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఏ గుడికి వెళ్ళడం కానీ, ఏం చేయడం కానీ చేయలేదు. కానీ ఆయన ఏం చెప్పారు అంటే, "నా జీవితం పూర్తిగా మారిపోయింది." ఎంతవరకు మారిపోయింది అంటే, శ్రీల ప్రభుపాదుల వారు మీ గురువుగారు ఏదైతే నాకు నిర్దేశించారో దాన్ని నేను ఈ రోజు కూడా పాటిస్తున్నాను. రోజు నేను 9వ అధ్యాయాన్ని చదువుతాను. ప్రతిరోజు ఈ రోజుకి కూడా నేను భగవద్గీతలో 9వ అధ్యాయం ప్రతిరోజు చదువుతున్నాను. అది నా జీవితంలో ఉన్నతమైన మార్పుని తీసుకొనొచ్చింది అని శ్రీల ప్రభుపాదుల వారి గురించి విన్నవిస్తారు. సో, శ్రీల ప్రభుపాదుల వారు ఎవరిని కలిసినా, క్షణం కలిసినా కూడా వాళ్ళలో వాళ్ళ హృదయంలోని మార్పుని తీసుకురాగలిగారు. అందుకనే అంటారు, సాధు సంగ సాధు సంగ లఘు మాత్ర సాధు సంగ లఘు మాత్ర సాధు సంగ. అతి స్వల్పమైనటువంటి సమయానికి కూడాను మనము సాధు సంఘాన్ని స్వీకరించినట్లయితే, ఉత్తమ భక్తుని యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తే, లఘు మాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాల్ని మనం పొందుతాము. అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి. లఘు అంటే చాలా చిన్నది. నేను సంస్కృతంలో లఘు, గురు అని వ్యాకరణంలో ఉపయోగిస్తాను. లఘు అంటే అల్పం, చిన్నది. కొంతసేపైనా సరే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంతోని వ్యక్తుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఇలాంటి ఉదాహరణలు శ్రీల ప్రభుపాద వారి జీవిత కథలో మనం ఎన్నో చూస్తుంటాం. శ్రీల ప్రభుపాదుల వారి నిజానికి ప్రభుపాదుల వారి శిష్యులందరి గురించి మనం గమనించినట్లయితే, శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో ఒక శిష్యుడు అడుగుతారు, శ్రీల ప్రభుపాదుల వారు, "నా కోరిక ఏమిటి అంటే ఎప్పుడు ఆహ్, మీ పాదాల దగ్గర స్థిరమై ఉండాలి అనేటువంటిది నా కోరిక" అని.
శిల ప్రభుపాదులు అంటారు, "అది సాధ్యం కాదు. ఎందుకంటే నేను ఒక చోట ఎప్పుడూ ఉండను. ఇలా తిరుగుతూనే ఉంటాను నేను." సో, మనం ఒకసారి గమనించినట్టయితే శిల ప్రభుపాదుల వారి శిష్యులకు కూడాను ఆయన ఎంతగా ప్రచార సేవలో నిమగ్నమై ప్రపంచమంతా చుట్టొచ్చేటువంటి కార్యక్రమంలో ఏ శిష్యుడికి కూడాను ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయారు. చాలామంది ప్రభుపాదుల వారి శిష్యులు కేవలం ఒకసారి ఆయన్ని కలవడము, 2 సార్లు కలవడము, తర్వాతి కాలంలో ఉత్తరాల ద్వారా ప్రభుపాదుల వారిని సంప్రదించడము, ఆయన నిర్దేశించిన సూత్రాల్ని పాటించడం ద్వారా వాళ్ళు శిష్యులుగా జీవితాన్ని కొనసాగించారు. ఇప్పటికి కూడాను భక్తి మార్గంలో స్థిరపడి ఉన్నారు. శీల ప్రభుపాదుల వారికి ఎక్కువ వారి సాంగత్యం ఎక్కువగా లభించింది ఎప్పుడు అంటే, అతని వ్యక్తిగత సేవకులు ఎప్పుడూ ప్రభుపాదుల వారితోనే ఉంటూ అతని సేవలో నిమగ్నమైనారో వాళ్ళు మాత్రమే ప్రభుపాదుల యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా పొందగలిగారు. మిగిలిన వాళ్ళెవరు కూడాను ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని ఎక్కువగా తీసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడాను తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఏ ఒక్క చోట కూడాను ఎక్కువ రోజులు ఉండలేదు. సో, మనం ఎప్పుడు కూడాను శీల ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని మనం పొందలేదు అనేటువంటి ఆలోచన కూడా మనకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శీల ప్రభుపాదుల వారి శాస్త్రాల్ని మనం ఎప్పుడైతే అభ్యసిస్తున్నామో, అతను చెప్పినటువంటి నియమాల్ని మన జీవితంలోకి అన్వయించుకొని పాటిస్తున్నామో, శీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు. ఇది శుద్ధ భక్తుడైనటువంటి శీల ప్రభుపాదుల వారికి సంబంధించి నా శక్తి మేరకు నేను చెప్పగలిగినటువంటి వివరణ. శీల ప్రభుపాదుల వారి గురించి పూర్తి వివరణ ఆయన లీలంతా కూడా తెలుసుకోవాలి అంటే ప్రభుపాద లీల యథాతథమని ఒక పుస్తకం ప్రచురించబడింది ఆయన లీలల్ని తెలుపుతూ. మనము నేను చెప్తాను ఒక సందర్భంలో మనం అది చదవడం మొదలెడదాము. కానీ అప్పుడే కాదు, మనం భగవద్గీత పూర్తయిన తర్వాత ఒకసారి మనం దాని గురించి ఆలోచిద్దాం. సో, ఇవాళ మనం చెప్పుకున్నది కూడాను భగవద్గీతని. ఎందుకనంటే వ్యక్తి భాగవతం గురించి మనం ఇవాళ నేర్చుకున్నాం. శుద్ధ భక్తుడైనటువంటి శీల ప్రభుపాదుల వారి గురించి చర్చించాం కాబట్టి ఇది భాగవతానికి అన్యమైంది కాదు. సో, నేను ఇక్కడ ముగిస్తాను.